హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదిహరారి వ్లాగ్స్ అండి. ఇంకా ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5:30కి 4:30 అయ్యే టైంలో అయితే నేనైతే సైరీ అయితే చేసేసాను. ఇంకా మజ్జిగ అయితే చేసుకొని అయితే తాగుతూ ఉన్నాను. ఇంకొంచెం మజ్జిగ తాగితే డే మొత్తం కొంచెం కడుపులో కూల్గా ఉంటుంది అన్నట్టుగా అయితే నేనైతే మజ్జిగ అయితే తాగుతున్నాను. ఫస్ట్ టైం అండి ఇలా ఎర్లీ మార్నింగ్ మజ్జిగ తాగడం, కానీ ఇంకా తప్పదు కదా. ఇంకా అదే చెప్తున్నాను కదా, 5కి ఇంకా టైం ఎంతో ఉంది, 5 ఏందో ఏదో అయింది టైం. ఇంకా మా పిల్లలు ఇద్దరైతే చాలా హ్యాపీగా మంచిగా అయితే పనుకుంటున్నారు. ఇంకా వీళ్ళనైతే నేను అస్సలు నిద్రలో అయితే డిస్టర్బే చేయను. మార్నింగ్ 7 వరకు అయితే చెక్కు చెదరకుండా అసలు కదలకుండా అయితే మంచిగా పనుకుంటారు, అంటే లేవకుండా అయితే పనుకుంటారు. ఇంకా పిల్లలు ఎంత మంచిగా నిద్రపోతే అంత మంచిగా హెల్త్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఇంకా ఎర్లీ మార్నింగ్ 5కి అయితే మా హస్బెండ్ అయితే వెహికల్స్ అయితే పంపించడానికి అయితే డ్రైవర్స్ అయితే ఫోన్ చేశారు. ఇంకా డ్రైవర్స్ అయితే ఇంకా రాలేదు. ఇంకా ఈలోపే ఆయన అయితే మంచిగా వెహికల్ని అయితే కడిగి వాటర్ అయితే వేసి ఇంకా ఆయనే ఒకసారి అయితే ట్రై చేస్తున్నారు. అంటే ట్రై చేయడం అంటే ఫస్ట్ మా హస్బెండ్ అయితే బండ్లు తీసి డ్రైవర్లకు అయితే ఇస్తారు. రావడమే వాళ్ళకి ఇవ్వడం ఎందుకులే అన్నట్టుగా, మంచిగా ఏమైనా ఇంటి వాళ్ళం చేసుకుంటే మంచిది కదా. ఇంకా అందుకే మా హస్బెండ్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేసి బండ్లు అయితే పక్కనైతే పెట్టేస్తారు. ఇంకా ఇది వచ్చేసి జాండీర్ అండి. మనం పొలాలు వేసుకుంటాం కదా, ఆ పొలాల్ని లెవెల్ చేయడానికంటే మొత్తం సదరంగా చేయడానికి అయితే ఈ బండ్లను అయితే వాడతాము. ఇంకా వెనకలు వచ్చేసి అదే ఈ బండికి వెనకాలనే నాగలైతే ఉంటుంది. ఇంకా నాగలైతే వేసి పొలాన్ని అయితే దున్నుతారండి. ఇంకా ఇదిగోండి మా హస్బెండ్ అయితే మార్నింగే లేచి ఈ పనులు అయితే డైలీ అయితే చేస్తూ ఉంటారు. వర్క్ లేనప్పుడు అయితే ఆయన 6 వరకు పనుకుంటారు. ఇంకా అంతే, వర్క్ ఉన్నా లేకున్నా ఆయన టైమింగ్స్ అయితే 4:30కి అయితే ఎర్లీ మార్నింగ్ లేచేస్తారు. లేచి డ్రైవర్లకు మొత్తం ఫోన్లు అయితే చేసేసి రండి, ఇలా ఇంకా టైం అయింది రండి అని పిలుస్తూ ఉంటారు. ఫ్రెష్ అప్ అయ్యి రండి అన్నట్టుగా. ఇంకా మా హస్బెండ్ అయితే ఇలా అయితే వెహికల్స్ అయితే తీసి పక్కన అయితే పెడుతున్నారు. ఇంకా నిన్న నైట్ అయితే నేనే డమ్ములో వాటర్ అయితే ఉండే వాటిని అయితే వంచేసాను ఇక్కడ. అదే అంటున్నారు, ఎందుకు బురద చేసావు అన్నట్టుగా. ఇంకా ఇదైతే మా వీధండి, చాలా సైలెంట్గా ప్రశాంతంగా అయితే ఉంది. ఇంకా ఎందుకో మూడ్ని చూసి మిమ్మల్ని అందరినీ చూపించాలన్నట్టు అనిపించింది. ఇంకా మీ అందరికీ అయితే మూడ్ని అయితే చూపించాను కదా. ఇంకా డైలీ ఎర్లీ మార్నింగ్ అయితే ఈ పనులు అయితే స్టార్ట్ చేసేస్తారు మా హస్బెండ్. ఇంకా నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి ఈ టైంలో లేస్తాను, లేకపోతే డైలీ 6కి అయితే లేస్తాను. పిల్లలకైతే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి, అలాగే టిఫిన్ చేయడానికి అయితే నేను డైలీ 6కి అయితే లేస్తాను. ఇంకా అంతకంటే ముందంటే నా వల్ల అయితే కాదులేండి, డైలీ 10 అయితే అవుతుంది పనుకునేసరికి. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లేలేను. ఇంకా 6కి అయితే లేచేస్తాను. పిల్లలకి అడిగిన టిఫిన్లు ఇంకా మధ్యాహ్నానికి లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను పిల్లలకి. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ అయితే వెహికల్ తిప్పడానికి చూస్తుంటే అక్కడ ఒక బైక్ అయితే అడ్డం వచ్చింది. ఇంకా ఆ బైక్ని అయితే తీస్తున్నారు మా హస్బెండ్ దిగి కిందికి. ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మదిహరారి వ్లాగ్స్ అండి. ఇంకా మీరు లైక్ చేయండి అలాగే. ఇంకా ఇదిగోండి ఆ వెహికల్ని అయితే అలాగో బైక్ని అయితే పక్కన జరిపేసి మా బండిని అయితే తీసుకొస్తున్నారు. ఇంకా నేనైతే పిల్లలకి ఇద్దరిని స్కూల్కి అయితే పంపించేసిన తర్వాత నేనైతే నిన్న వాష్ చేసిన బట్టలు ఉంటే వాటిని అయితే మడత పెడుతున్నాను. వీడియోలో చూసేంతవరకు తెలీదు, నాకు కూడా అంటే ప్రెగ్నెంట్లా అనిపిస్తున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, నేనైతే నిన్న నైట్ అయితే బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టాను. డైలీ వేర్ శారీలో అని చెప్పాను కదా, ఒక వీడియోలో అయితే చెప్పాను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నానని. ఇంకా ఆ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇంకా ఇదిగోండి స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే జాకెట్ మొత్తానికి అయితే అవుట్లైన్ అయితే వేసేసుకుంటాను, అంటే పెద్ద గుట్ట అయితే పెట్టేసి బ్లౌజ్ మొత్తాన్ని అయితే అవుట్లైన్ అయితే వేసుకుంటాను. ఇంకా ఇదిగోండి వీడియో అయితే ఇక్కడ మిషన్కి మోటార్ అయితే ఉంటుంది. నా మిషన్కి ఆ మోటార్కి అయితే ఈ మొబైల్ అయితే ఇలా జస్ట్ ఆనిచ్చి పెట్టేశాను. ఇంకా ట్రైప్యాడ్ అయితే తీసుకోలేదని చెప్పాను కదా, అందుకే నా తిప్పలు అన్నమాట. ఇంకా వంట చేసేటప్పుడు కూడా ఒక హ్యాండ్తో వంట చేస్తూ ఒక హ్యాండ్ని మొబైల్ పెట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ ఎలాంటి సక్సెస్ రాకముందే నేను ఇలాంటివన్నీ తెచ్చుకొని ఎందుకు ఇంట్లో వేస్ట్గా అన్నట్టుగా అయితే నేను ఇంకా వీటిని అయితే ఇంకా తెచ్చుకోవడం అయితే జరగలేదు. ఇంకా నేను వేసుకున్న బ్లౌజ్ కూడా, ఇప్పుడు శారీ వేసుకున్నాను కదా, దాని మీద బ్లౌజ్ కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను. పెళ్ళి కాకముందు అయితే నేనైతే డ్రెస్సెస్ ఇంకా బ్లౌజెస్ చాలానే స్టిచ్ చేస్తుండేదాన్ని. అప్పుడు మా ఇంటి దగ్గర అయితే చాలామంది అయితే ఇస్తుండే నాకు బట్టలు. అలాగే స్కూల్కి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళు కూడా కుట్టేదాన్ని.
నా ఏజ్ నేను 15-16 ఏజ్కి వచ్చేలోపు నేను టైలరింగ్ అయితే పని మొత్తం అయితే నేర్చేసుకున్నాను. ఎలా నేర్చుకున్నారు అని అనుకుంటారేమో. సమ్మర్లో హాలిడేస్ వచ్చేసరికి నేనైతే ఇంటి దగ్గర అయితే ఉండను. అమ్మ అయితే మిషన్ ఆంటీ దగ్గర, మా ఇంటికి కొంచెం దగ్గరలోనే ఉంది. ఇంకా డైలీ అక్కడికైతే వెళ్ళేసి మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 6 టైంలో అయితే ఇంటికి వచ్చేదాన్ని. ఆ టైం వరకు నేనైతే బట్టలు అయితే స్టిచ్ చేసేదాన్ని. ఇంకా అలా అయితే స్టిచ్చింగ్ అయితే నేర్చుకున్నాను. ఇంకా మొత్తానికైతే ఒకరి దగ్గరికి వెళ్ళకుండా నా బ్లౌజెస్ ఇంకెవరైనా ఇచ్చిన బ్లౌజెస్ అవన్నీ అయితే స్టిచ్ చేస్తూ ఉంటాను. లాంగ్ ఫ్రాక్స్, లెహెంగాస్ కూడా వస్తాయండి. ఇంకా ఇదైతే ఈ మొబైల్ని పెట్టడానికి నాకు ఒక పెద్ద టాస్క్లా అనిపిస్తుంది. నేను పెట్టడం, ఆ మొబైల్ జారిపోవడం. ఎంతైనా ఈ వీడియోస్ చేయడం చాలా కష్టమేనండి. ఇంకా బావిల్లో అయితే దారం అయితే ఎక్కిచ్చేస్తున్నాను. చూడండి సూది ఎలా ఫాస్ట్గా పైకి కిందికి వెళ్ళిపోతుందో. ఇంకా ఈ టైంలో పొరపాటున హ్యాండ్ పడింది అనుకోండి, ఇంకా పని అయినట్టే. ఇంకా అందుకే అన్నీ చూసుకున్న తర్వాతే మిషన్ మీద అయితే కూర్చోవాలి. పిల్లలైతే ముఖ్యంగా మిషన్ దగ్గరికి అయితే రానివ్వకూడదండి. మా పిల్లలైతే అస్సలు వినరు. ఇంకా చెప్పాను కదా, అవుట్లైన్ అయితే ఇలా అయితే వేసేసుకుంటాను ఫస్ట్ జారిపోకుండా. ఇంకా వీడియో మొత్తం అయితే బ్లౌజ్ కుట్టింది అయితే చూపించలేదు. శారీ ఇంకా బ్లౌజ్ అయితే శారీకి అయితే ఫాల్స్ అయితే వేసేసాను. ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించాను. శారీ ఎలా ఉందో ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. ఇంకా ఇది వచ్చేసి రైంబో శారీ అన్నాను కదా, ఇంకా ఆ రైంబో శారీకి అయితే ఈరోజైతే 3 అయితే వచ్చింది. అందుకే దాని పని అయితే అయిపోయింది. ఇంకా చేతి పని అని చెప్తారా, ఇంకా అది ఇప్పుడే కాదులేండి. ఇంకా ఇలా జస్ట్ శారీలో క్లాత్ తీసుకొని పైపింగ్ అయితే వేసేసాను. మీరు కూడా ఇలాగే నాలాగా ఇంట్లో స్టిచ్చెస్ చేసుకుంటుంటారా? అదే మేలండి. మనం బయటికి వెళ్ళి స్టిచ్ చేయించుకోవాలంటే 500-400 అయితే అడుగుతారు. అదే మన చేతిలో ఉంటే మనం ఈజీగా మన పని మనమే చేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. ఇంకా ఈ బ్లాక్ బీడ్స్ దగ్గరకు వచ్చేసరికి అమ్మ దగ్గర ఉండే బ్లాక్ బీడ్స్ నాకు నచ్చాయి, అమ్మ నాకే అని చెప్పింటే అమ్మ అయితే ఇచ్చింది. కానీ అమ్మ బ్లాక్ బీడ్స్ వేసుకునేటప్పుడు జస్ట్ 2 లేయర్స్ లాగానే ఉండేవి బ్లాక్ బీడ్స్. బట్ నేనైతే అది యూజ్ చేస్తున్నప్పుడు విరిగిపోయింది. ఇంకా దాన్ని అయితే మళ్ళీ గోల్డ్ షాప్లో పనిచేస్తారు కదా, వాళ్ళకైతే ఇచ్చేసి ఇలా 3 లేయర్స్ లాగా పెట్టి నాకైతే రెడీ చేసి ఇవ్వని అని చెప్పాను. ఇంకా అతనైతే ఇలా మంచిగా రెడీ అయితే చేసి ఇచ్చారు. జస్ట్ ఇది రెడీ చేసి ఇవ్వడానికి అయితే 200 రూపీస్ అయితే తీసుకున్నారండి. అది మనమే ఆడవాళ్ళం అయితే చేసుకోవచ్చు. బట్ నాకు అంత టైం లేకుండే, ఇంకా అందుకే చేసుకోలేదు. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే నేనైతే లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేద్దామన్నట్టుగా మంచి శారీ, డైలీ యూస్ శారీ అయితే ఉంది. దాన్ని అయితే ఇలా కట్ చేసి లాంగ్ ఫ్రాక్ లాగా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇంకా మీ అందరికి చూపించాలి కదా నేనేమైనా పని చేస్తుంటే, ఇంకా అందుకే మీ అందరికి చూపించాలన్నట్టుగా అయితే మిషన్ దగ్గర అయితే యథావిధిగా మోటార్ దగ్గర అయితే మొబైల్ని అయితే పెట్టేసి ఈ లాంగ్ ఫ్రాక్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇంకా ఈ ఫ్రైడే రోజు అన్నమాట. ఇంకా ఇలాగ మీలో ఎంతమందికి ఇలా స్టిచ్చింగ్ వీడియోస్ వస్తాయి ప్లీజ్ కమెంట్స్లో కమెంట్ చేయండి. స్టిచ్చింగ్ కూడా చాలా మంచి వర్క్ అండి. మనం అనుకుంటాం కానీ మన బ్లౌజెస్ మన పిల్లలవి కానీ మనవి కానీ మనం ఓన్గా అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఎవరి దగ్గరికి వెళ్ళి టైం అడగకుండా అది కూడా ఈ మధ్యకాలంలో ఖర్చులు అయితే చాలా పెరిగిపోయాయి కదా. మనము ఏదైనా బ్లౌజెస్ కానీ ఏదైనా స్టిచ్ చేయించుకోవాలన్నా కూడా 400-300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఆ అమౌంట్ని మనం ఎందుకు వేస్ట్ చేయాలి? ఇలా యూట్యూబ్లో కూడా మంచిగా వీడియోస్ అయితే వస్తున్నాయి కదా, స్టిచ్చింగ్ వీడియోస్. వాటిని కూడా చూసి మనం ఈజీగానే నేర్చుకోవచ్చు, కానీ కొంచెం టైం పడుతుంది అంతే. ఇంకా మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మధ్యరాణి బ్లాగ్స్ అండి. ఇంకా అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. బాయ్, ఐ లవ్ యూ.